ఓకే. సో మనం లాస్ట్ సెక్షన్లో ఏంటంటే వాల్స్ అలాగే కాంపౌండ్ వాల్ ఒక బేసిక్గా మనం ఒక స్ట్రక్చర్ని అయితే ఇక్కడ ఫ్రేమ్ చేసుకోవడం జరిగింది. అయితే ఇందులోని ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం విండోస్ అనేది ఇక్కడ క్రియేట్ చేయాలనుకున్నాం. సో కాబట్టి ఇక్కడ మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ LA అంటే లేయర్ అనేది మనం తీసుకొని ఇక్కడ లేయర్లో ఏం చేయాలంటే మనం ఒక న్యూ లేయర్ తీసుకొని ఇక్కడ విండోస్ అనేది మనం ఒక లేయర్ క్రియేట్ చేసుకొని దీనికి ఒక కలర్ అనేది మనం ఇక్కడ ఇద్దాం. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను లేయర్ తాలూకా కలర్ ఏమో ఈ కలర్ తీసుకున్నాను. ఇక్కడ ఓకే, ఇక్కడ ఓకే. అయితే ఇక్కడ మనం బేసిక్గా ఏంటంటే మనం వాల్ అనే లేయర్లోకి వెళ్ళిపోయి సో ఇక్కడ మనం దీని తాలూకా సెంటర్ నుండి నేనేం చేస్తానంటే ఇక్కడ ఒక లైన్ అనేది క్రియేట్ చేసుకొని ఇక్కడ ఆఫ్ సెట్ తీసుకొని ఇక్కడ 3 feet డిస్టెన్స్ అనేది నేను ఇక్కడ తీసుకుంటాను. అంటే ఓవరాల్గా మనకి ఏంటంటే ఇది 6 feet విండో అనేది మనకి క్రియేట్ అవుతుంది. అండ్ ఇక్కడ ఏంటంటే నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ట్రిమ్ చేయాలనుకుంటున్నాను కాబట్టి ఇక్కడ TR అని చెప్పేసి ఈ పార్ట్ నేను ఇక్కడ ఇలాగా ట్రిమ్ చేసుకున్నాను. అయితే ఇక్కడ నేను ఏం చేస్తానంటే విండో లేయర్లోకి వెళ్ళిపోయి ఇక్కడ ఒక రెక్టాంగులర్ బాక్స్ అనేది నేను ఇక్కడ ఇలాగా క్రియేట్ చేసుకున్నాను. అది అయిపోయిన తర్వాత మళ్ళీ నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఒక ఫస్ట్ కార్నర్ తీసుకొని దీని తాలూకా అంటే D అని చెప్పేసి డైమెన్షన్లో 6 feet అని చెప్పేసి లెంత్లో 1 inch అని మనం ఇక్కడ ఇలాగ తీసుకున్నాం. ఓకే. సో ఇక్కడ తీసుకున్న తర్వాత ఏం చేస్తానంటే నేను ఎగ్జాక్ట్గా నాకు ఆబ్జెక్ట్ ఏదైతే నాకు ఒక సెంటర్ పాయింట్ వస్తుందో సో ఇక్కడ సెంటర్ నుండి నేను ఏం చేస్తానంటే ఒక 1 inch ఏరియాలో ఇక్కడ ఒక లైన్ నేను ఇక్కడ ఇలాగా తీసుకున్నాను. ఓకే. అలాగే ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఫర్ సపోజ్ CO అంటే కాపీ తీసుకొని ఇక్కడ ఆబ్జెక్ట్ని నేను ఇలా తీసుకున్న తర్వాత దీని యొక్క బేస్ పాయింట్ని మనం ఇక్కడ ఇలాగ పెట్టుకొని మరొక కాపీ ఇక్కడ నేను క్రియేట్ చేసుకున్నాను. ఓకే. అయితే ఈ యొక్క లైన్ అనేది మనకి ఎగ్జాక్ట్గా నేను ఇక్కడికి నేను ఇలాగ తీసుకున్నాను. ఓకే. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడ TR అని చెప్పి సో ఈ పార్ట్ నేను ఇక్కడ ట్రిమ్ చేస్తాను. ఈ పార్ట్ ఇక్కడ నేను ఇలాగ ట్రిమ్ చేసుకుంటాను. ఓకే. సో అది అయిపోయిన తర్వాత మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఇందులోని అలాగే ఇక్కడ కూడా అది అయిపోయిన తర్వాత ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఫర్ సపోజ్ ఓకే. సో ఇక్కడ నేనేం చేయాలనుకుంటున్నానంటే ఇప్పుడు ఇదంతా కూడా నేను ఒక గ్రూప్ కింద నేను క్రియేట్ చేయాలనుకున్నాను. అలాగే ఇక్కడ సాలిడ్ హ్యాచ్ అనేది నేను క్రియేట్ చేయాలనుకున్నాను.
సో కాబట్టి ఇక్కడ ఏం చేస్తానంటే మళ్ళీ LA అంటే లేయర్ అనేది మనం తీసుకొని ఇక్కడ నేను మళ్ళీ ఏం చేస్తున్నానంటే హ్యాచ్ అనే ఒక లేయర్ని నేను క్రియేట్ చేసుకున్నాను. ఇక్కడ నేను హ్యాచ్ అనే దానికి ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ ఇలా తీసుకొని ఇక్కడ నేను డ్రా మెనూలోకి వెళ్ళిపోయి నేను ఇక్కడ ఏం చేస్తానంటే నాకు హ్యాచ్లోకి వెళ్తే ఇక్కడ నాకు సాలిడ్ ఉంటుంది. సో సాలిడ్ అనేది నేను తీసుకొని ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఇలాగా పెట్టుకొని ఇక్కడ ఓకే చేస్తాను. అది అయిపోయిన తర్వాత ఇప్పుడు నేను ఏం చేస్తానంటే సింపుల్గా దీన్ని ఒక బ్లాక్ కింద మనం కన్వర్ట్ చేయాలి. సో బ్లాక్ కింద మనం కన్వర్ట్ చేయాలంటే మనం ఏం చేయాలి, ఇక్కడ B అనే కమాండ్ ఇస్తే బ్లాక్ అనేది వస్తుంది. సో ఇక్కడ ఏం చేయాలంటే మనం బ్లాక్ తాలూకా నేమ్ అనేది మనం స్పెసిఫై చేసుకొని ఇక్కడ మనం ఏం చేయాలంటే పిక్ పాయింట్ మనం తీసుకొని ఇక్కడ సెలెక్ట్ ఆబ్జెక్ట్ అంటే ఆబ్జెక్ట్ మొత్తాన్ని మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ ఫర్ సపోజ్ నాకు ఏది కూడా సో ఇదంతా కూడా అయిపోయిన తర్వాత నేను ఎంటర్కి కొడతాను. ఇక్కడ నేను ఓకే అని చెప్తాను. అప్పుడు నాకు ఇక్కడ ఏమైందంటే ఇదంతా కూడా ఒక బ్లాక్ కింద మనకి కన్వర్ట్ అయిపోతుంది. ఓకే, సో అది అయిపోయిన తర్వాత మళ్ళీ మనం ఇక్కడ ప్లాన్లోకి వచ్చేస్తే సో ఇక్కడ మనకి రైట్ సైడ్లో విండో అనేది అది టోటలీ డిఫరెంట్. సో కాబట్టి ఇక్కడ ఏం చేస్తానంటే నేను ఇక్కడ మళ్ళీ ఇది ఒక బెడ్రూమ్ ఇచ్చాడు. సో ఇక్కడ కూడా నేను ఏం చేస్తానంటే ఒక వాల్ అనే లేయర్లోకి మనం వెళ్ళిపోయి సో ఇక్కడ ఇన్ సెంటర్లో నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఇలా తీసుకొని ఇక్కడ O అంటే ఆఫ్సెట్ ఫర్ సపోజ్ ఆఫ్సెట్ నేను ఇక్కడ 3 feet తీసుకున్నాను. సో ఇక్కడ నేను ఇలా తీసుకొని ఇక్కడ ఇలా తీసుకున్నాను. ఓకే, సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఇక్కడ ట్రిమ్ చేస్తాను. అలాగే ఈ పార్ట్కి వచ్చేసరికి ఇక్కడ కూడా నేను ఏం చేస్తానంటే ఒక లైన్ అనేది మనం తీసుకొని ఇక్కడ నేను ఆఫ్సెట్ అని చెప్పి ఇక్కడ 3 feet ఇక్కడ 3 feet మనం ఇలా తీసుకొని ఇక్కడ మనం ట్రిమ్ అని మనం ఇలాగా తీసుకోవాలి. అయితే ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ ఏం చేసామంటే మనం ఒక బ్లాక్ని రెడీ చేసుకున్నాం. సో మరి బ్లాక్ ఇన్సర్ట్ అవ్వాలి కదా మనకి. సో ఇక్కడ I అని చెప్పి ఎంటర్ కొట్టాను అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే మనం ఏదైతే బ్లాక్ క్రియేట్ చేసుకున్నామో ఇక్కడ ఆ బ్లాక్ని మనం ఇక్కడ కావాల్సిన దగ్గర మనం తెచ్చుకొని ఇక్కడ ఫర్ సపోజ్ నేను మూవ్ అనే కమాండ్ తీసుకొని ఒక బేస్ పాయింట్ తీసుకొని ఇక్కడ నేను ఇలా పెట్టుకున్నాను. సో అలాగే ఇక్కడ కూడా నేను ఏం చేస్తున్నానంటే ఈ బ్లాక్ని తీసుకొని అంటే జస్ట్ మనం క్లిక్ చేస్తే ఆ బ్లాక్ అనేది మనకు వచ్చేస్తుంది. సో ఇక్కడ ఏం చేయాలంటే మనం జస్ట్ మనం ఒక మూవ్ అనే కమాండ్తో మనం ఇక్కడ
ఏం చేయాలంటే మనం ఆ యొక్క పార్ట్ ఆఫ్ ద విండో ఏదైతే ఉన్నదో ఆ విండోని ఇక్కడ మనం తీసేసుకుంటాం. అయితే ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ కూడా మనకి ఒక విండో అనేది ఉంటుంది. అయితే ఇక్కడ విండోకి వచ్చేసరికి నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఫర్ ఎగ్జాంపుల్ ముందు వాల్లోకి వెళ్ళిపోయి ఇక్కడ నేను ఇలా తీసుకొని ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఆఫ్సెట్ ఇక్కడ 2 feet అనేది ఇస్తాను. ఇక్కడ 2 feet అని చెప్పేసి ఇక్కడ నేను TR అంటే ట్రిమ్ తీసుకొని ఇలాగ నేను పెట్టేసుకుంటాను. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడ విండో అనే లేయర్లోకి వెళ్ళిపోయి సో ఇక్కడ ఏం చేస్తానంటే ఒక రెక్టాంగులర్ బాక్స్ అనేది మనం ఇక్కడ క్రియేట్ చేసుకొని ఆ తర్వాత ఇక్కడ మళ్ళీ మనం ఒక రెక్టాంగిల్ బాక్స్ని డ్రా చేసుకొని D అని చెప్పేసి లెంత్ ఏమో మనం 4 feet అని చెప్పేసి విడ్త్ ఏమో 1 inch అని మనం ఇక్కడ పెట్టేసుకుంటాం. ఓకే, సో అది అయిపోయిన తర్వాత మళ్ళీ మనం ఇక్కడ ఏం చేస్తామంటే ఇక్కడ ఒక లైన్ అనేది మనం తీసుకొని ఈ సెంటర్కి ఇక్కడ ఇలా పెట్టుకొని నేను ఆఫ్సెట్ 1 inch అని చెప్పి ఇక్కడ ఎలాగో పెట్టుకుంటాను. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే CO అంటే కాపీ అని చెప్పి సో ఇక్కడ ఇది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నేను ఒక బేస్ పాయింట్ పట్టుకొని ఒక సెకండ్ పాయింట్ మనం పెట్టుకొని సో ఇక్కడ నేను ఇది తీసేసి ఇక్కడ ఏం చేస్తానంటే ఆఫ్సెట్ అని చెప్పి 1 inch అని చెప్పి ఇక్కడ ఎలాగో పెట్టుకున్నాను. సో ఇక్కడ నేను TR అని చెప్పేసి ఈ పార్ట్ నేను అలాగే ఈ పార్ట్ నేను ఇక్కడ ట్రిమ్ చేస్తాను. ఓకే, సో అది అయిపోయిన తర్వాత ఇక్కడ ఏం చేస్తానంటే నేను ఇక్కడ లైన్ అనే కమాండ్ తీసుకొని ఇక్కడ కూడా అది అయిపోయిన తర్వాత ఇక్కడ ఏం చేయాలి మనం హ్యాచ్ అనే లేయర్ తీసుకొని ఇక్కడ మనం హ్యాచ్ అనే కమాండ్ మనం పెట్టుకొని ఇక్కడ సాలిడ్ కలర్ పెట్టుకొని మనం ఎక్కడెక్కడైతే మనకి సాలిడ్ కలర్ కావాలనుకుంటున్నామో ఆయా ఏరియాస్ని మనం సాలిడ్లో మనం పెట్టేసుకోవాలి. అది అయిపోయిన తర్వాత దీన్ని ఏం చేయాలి మనం ఒక బ్లాక్ కింద మనం కన్వర్ట్ చేయాలి. సో బ్లాక్ కింద కన్వర్ట్ చేయాలంటే ఇక్కడ B అని చెప్పి ఇక్కడ ఏం చేయాలంటే బ్లాక్ తాలూకా నేమ్ అనేది మనం ఇక్కడ ఇవ్వాలి. సో ఇక్కడ నాకు పిక్ పాయింట్ అనేది నేను ఇక్కడ తీసుకుంటాను. ఇక్కడ సెలెక్ట్ ఆబ్జెక్ట్ అని చెప్పి ఇక్కడ నేను ఈ ఎడ్జ్ నుండి ఇదంతా కూడా నేను సెలెక్ట్ చేసి ఎంటర్ కొడతాను. ఇక్కడ ఓకే చేస్తాను. అప్పుడు ఏమవుతుందంటే ఇదంతా కూడా నాకు ఒక బ్లాక్ కింద నాకు క్రియేట్ అయిపోద్ది. అయితే ఇక్కడ కూడా నాకు ఏంటంటే ఇక్కడ యాక్చువల్గా స్టేర్స్ అనేవి వస్తాయి. సో కాబట్టి ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఇక్కడ కూడా నాకు విండో అనేది వస్తుంది. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే దీనికి సో ఇక్కడ ఫస్ట్ మనం విండోస్ అనే వాల్ అనే లేయర్లోకి మనం వెళ్ళిపోయి సో ఇక్కడ ఏం చేస్తామంటే మనం ఇక్కడ ఇట్లా పెట్టుకొని ఆఫ్సెట్ 2 feet ఇక్కడ TR అంటే ట్రిమ్ అనేది మనం తీసుకొని ఇక్కడ బ్లాక్ని ఏం చేస్తానంటే ఇక్కడ ఇలా క్లిక్ చేసుకుంటే నాకు ఇక్కడ ఇప్పుడు మనం ఏంటి W2 కదా. సో దాన్ని మనం సెలెక్ట్ చేసుకొని
ఇక్కడ ఏం చేయాలి, మనం ఒక పిక్ పాయింట్ పెట్టుకోవాలి. సో పిక్ పాయింట్ పెట్టుకున్న తర్వాత ఇక్కడ ఏం చేయాలి, మనం ఆర్ఓ అంటే రొటేట్ అని చెప్పేసి, సో ఒక ఆబ్జెక్ట్ తాలూకా బేస్ పాయింట్ మనం తీసుకొని దాన్ని రొటేషన్లో మనం అంటే ఈజీగా మనం క్రియేట్ చేయకుండానే మనకి ఇక్కడ ఏంటంటే ఒక సింపుల్గా మనకు కావాల్సినవి ఇక్కడ క్రియేట్ అయిపోతుంది. అయితే ఇక్కడ మనం ఫర్ ఎగ్జాంపుల్ సో యాక్చువల్గా ఈ రెండు మనకి ఇవి ఇచ్చాడు. సో ఇక్కడ ఏంటంటే యాక్చువల్గా మనకి వెంటిలేటర్ అనేది మనకు ఉంటుంది. సో ఇక్కడ ఏం చేస్తానంటే ఇక్కడ మనం ఒక ఆబ్జెక్ట్ మనం తీసుకొని ఇక్కడ ఏం చేస్తానంటే ఆఫ్సెట్ అని చెప్పి 1 feet ఆఫ్సెట్ అని చెప్పి 1 feet, అలాగే ఇక్కడ మనకి ఆఫ్సెట్, ఇక్కడ మనం ట్రిమ్. అయితే ఇక్కడ ఏం చేయాలంటే మళ్ళీ మనం LA అంటే లేయర్ అనేది మనం క్రియేట్ చేసుకొని ఇక్కడ ఒక న్యూ లేయర్ తీసుకొని ఇక్కడ మనం V1 అనేది, సో దానికి ఒక కలర్ని వేరేగా స్పెసిఫై చేసుకొని ఇక్కడ ఏం చేస్తానంటే V1 అనే లేయర్లోకి వెళ్ళిపోయి ఇక్కడ ఒక రెక్టాంగిల్ బాక్స్ మనకి కావాలి. అయితే దీనికి ఏంటంటే ఒక రిఫరెన్స్ లేయర్ కూడా మనకి కావాల్సి ఉంటుంది. ఇక్కడ నేను LA లేయర్ అని తీసుకొని ఇక్కడ ఏం చేస్తానంటే మళ్ళీ ఒక న్యూ లేయర్ తీసుకొని రిఫరెన్స్ అని నేను ఇక్కడ పెట్టుకొని దీనికి కలర్ ఏమి కూడా ఇవ్వను. సో కలర్ షుడ్ బి వైట్లో పెట్టుకుంటాను. అలాగే దాని తర్వాత మనం ఇందులో ఏం చేయాలంటే లైన్ టైప్ అని ఉంటుంది. లైన్ టైప్లో ఏం చేయాలంటే మనం లోడ్ అనే ఆప్షన్ తీసుకొని మనకి ఏ టైప్ ఆఫ్ ద హిడెన్ లైన్ కావాలో దాన్ని మనం ఇక్కడ ఏం చేయాలంటే సెలెక్ట్ చేసి మనం అక్కడ ఓకే అని మనం చేసుకోవాలి. సో అప్పుడు మనకి ఏమవుతుందంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక లైన్ తీసుకున్నాను. ఓకే, అలాగే ఇక్కడ కూడా నేను ఒక లైన్ తీసుకున్నాను. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఈ రెండింటిని కూడా అంటే ఈ రెండు లైన్స్ని నేను ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నేను ఏం చేస్తానంటే రిఫరెన్స్ లైన్లోకి నేను పెట్టుకుంటాను. అయితే ఇక్కడ ఏమైంది, నాకు ఒక గ్యాపే వచ్చింది. సో ఈ రెండు ఆల్రెడీ సెలెక్ట్ అయి ఉన్నాయి కాబట్టి కంట్రోల్ 1, సో కంట్రోల్ 1 కొడితే ఆబ్జెక్ట్ తాలూకా ప్రాపర్టీస్ మనకు వస్తాయి. ఓకే, అయితే ఇక్కడ నాకు ఏంటంటే నేను ఇది 0.5 అనేది పెడతాను. సో ఎప్పుడైతే నేను ఇక్కడ 0.5 పెట్టానో ఆటోమేటిక్గా నాకు ఏమవుతుందంటే అక్కడ ఈ గ్యాప్ అంటే హిడెన్ లైన్ తాలూకా గ్యాప్ అనేది నాకు ఇక్కడ క్రియేట్ అవుతుంది. సో ఇప్పుడు ఏం చేయాలి, మనం మళ్ళీ అగైన్ బి బ్లాక్ అని చెప్పి దీనికి V1 అనే నేమ్ ఇచ్చేసి ఇక్కడ నేను పిక్ పాయింట్, ఆ తర్వాత సెలెక్ట్ ఆబ్జెక్ట్, ఇక్కడ మనం ఇదంతా సెలెక్ట్ చేసి ఎంటర్ కొట్టి ఇక్కడ మనం ఓకే అని చేయాలి. అప్పుడు మనకి ఇక్కడ ఒక బ్లాక్ కింద మనకి క్రియేట్ అయ్యింది. అయితే ఇక్కడ మళ్ళీ మనకి ఇక్కడ కూడా వాడు టాయిలెట్ అనేది మనకి ఇచ్చాడు కాబట్టి ఇక్కడ కూడా నేను ఏం చేస్తానంటే ఫర్ సపోజ్ వాల్ అనే లేయర్లోకి వెళ్ళిపోయి ఇక్కడ నేనేం చేస్తానంటే ఆఫ్సెట్ అని చెప్పి ఫర్ సపోజ్ ఇక్కడ 1 feet అని పెట్టుకుంటాను. ఓకే, సో అది అయిపోయిన తర్వాత
ఇక్కడ మనం ఏం చేస్తామంటే మనం ట్రిమ్ చేసుకుంటాం. అది అయిపోయిన తర్వాత ఇక్కడ ఏం చేయాలంటే మనం ఇన్సర్ట్ బ్లాక్, ఇక్కడ V1 అనేది ఇక్కడ నేను తీసుకొని ఇక్కడ నేను అటాచ్మెంట్ అనేది చేసేస్తాను. అంటే నాకు ఇక్కడ వచ్చింది. అయితే ఇక్కడ మనకి ఎక్కడ ఉన్నది అనేది మనం ఏం చేయాలంటే ప్లాన్లో మనకి చూస్తేనే మనకు అక్కడ ఐడియా వస్తుంది. సో ఇక్కడ మనకి ఇచ్చాడు కాబట్టి సో ఇక్కడ ఏం చేస్తామంటే మళ్ళీ మనం ఈ ఏరియాకి వచ్చేసి సో ఈ ఏరియాలో మనం దీని తాలూకా సెంటర్ నుండి తీసుకొని ఇక్కడ కూడా ఆఫ్సెట్ అని చెప్పి 1 feet, అది అయిపోయిన తర్వాత ఇక్కడ నేను ట్రిమ్ అని తీసుకుంటాను. అది అయిపోయిన తర్వాత ఇక్కడ మళ్ళీ నేను ఏం చేస్తానంటే ఇన్సర్ట్ తీసుకొని ఇక్కడ బ్లాక్ని ఈ ఏరియాలో మనం పెట్టుకొని ఇక్కడ ఏం చేస్తాను నేను RO అంటే రొటేట్ అని చెప్పేసి ఇక్కడ నేను ఒక బేస్ పాయింట్ మనం పెట్టుకొని దాన్ని రొటేషన్ పెట్టుకుంటే ఆటోమేటిక్గా మనకి ఇక్కడ రొటేషన్ అనేది మనకి క్రియేట్ అయిపోతుంది. అయితే ఇక్కడ నాకు ఏంటంటే ఓపెనింగ్ ఇచ్చాడు, అంటే దీనికి ఇక్కడ ఓపెనింగ్ ఇచ్చాడు. సో కాబట్టి ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఒక లైన్ అనేది మనం ఇలా పెట్టుకొని ఓపెన్ ఇచ్చాడు కాబట్టి సో ఫర్ సపోజ్ నేను ఇక్కడ ఆఫ్సెట్ ఏం చేస్తానంటే ఒక 5 feet ఇక్కడ పెట్టుకున్నాను. సారీ, ఇక్కడ ఏంటంటే మనం ఆఫ్సెట్ ఒక 3 feet పెట్టుకున్నాను. అయితే ఇక్కడ నేను ఏం చేస్తానంటే TR అని పెట్టుకుంటాను. అంటే ఇవి ట్రిమ్ చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ నేను ఏం చేస్తానంటే ఇలా పెట్టుకున్నాను. సో వీటిని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నేను రిఫరెన్స్ లేయర్లోకి వెళ్ళిపోయి సో ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఇలాగా నేను పెట్టుకున్నాను. అంటే ఇక్కడ నాకు ఒక గ్యాప్ అనేది నాకు ఇక్కడ క్రియేట్ అయ్యింది. సో లేదు మనం గ్యాప్ని ఇక్కడ మనం ఏమైనా ఇవి పెంచుకోవాలనుకుంటే పెంచుకోవచ్చు, నో ప్రాబ్లం. సో ఆబ్జెక్ట్ని మనం సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనం సో ఇక్కడ 0.5 అనేది మనం పెట్టుకుంటే ఆటోమేటిక్గా నాకు రిఫరెన్స్ లైన్స్ అనేది మనకి ఇక్కడ క్రియేట్ అయిపోయినాయి. సో అలాగే నాకు ఇక్కడ కూడా వాడు ఓపెన్ ఇచ్చాడు కాబట్టి సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఇలాగా ఓపెన్ పెట్టుకొని ఇక్కడ నేను ఏం చేస్తానంటే మళ్ళీ ఆఫ్సెట్ 3 feet అని చెప్పేసి ఇక్కడ నేను TR అంటే ట్రిమ్ తీసుకొని ఇక్కడ నేను మళ్ళీ ఏం చేస్తాను అది అయిపోయిన తర్వాత ఈ రెండు సెలెక్ట్ చేసుకొని ఇక్కడ రిఫరెన్స్ లేయర్లోకి వెళ్ళిపోయి ఇక్కడ Ctrl 1 వెళ్ళిపోయి సో ఇక్కడ నేను 0.5 అనేది ఇస్తాను. ఇక్కడ 0.5 అనేది ఇస్తాను. అది అయిపోయిన తర్వాత మళ్ళీ నేను ఇక్కడ ఓపెన్ అనేది అక్కడ కాకుండా ఇక్కడ మళ్ళీ మనకి ఏం చేశాడంటే ఇక్కడ ఇదంతా పోర్స్ కాబట్టి సో ఇదంతా కూడా నాకు సెలెక్షన్ చేసుకొని రిఫరెన్స్ లైన్లోకి వెళ్తే సో ఇక్కడ నాకు ఇది ఇట్లాగా క్రియేట్ అయిపోయింది. ఓకే, సో ఇక్కడ మనకి ఇట్లాగ వచ్చింది. ఇప్పుడు ఏంటంటే మనకి నెక్స్ట్ అది డోర్స్ కావాలి. యాక్చువల్గా మనకి ఇక్కడ డోర్స్ని మనం ఏం చేస్తామంటే ఫస్టే మనకు కావాలనుకుంటే మనం ఇక్కడ క్రియేట్ చేసుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఒక రెక్టాంగిల్ బాక్స్ తీసుకొని దీనికి ఏం చేస్తానంటే
డి అని చెప్పేసి ఇక్కడ 4 ఇంచెస్ ఇస్తాను. ఆ తర్వాత మనకి ఇక్కడ 2 ఇంచెస్ ఇస్తాను. సో నాకు ఇక్కడ ఏంటంటే ఇక్కడ 4/2లో నాకు ఇక్కడ ఇలా వచ్చింది. సో ఇక్కడ మళ్ళీ నేను ఏం చేస్తానంటే ఒక రెక్టాంగిల్ తీసుకొని డి అని చెప్పి ఇక్కడ ఏం చేస్తానంటే (1.5 ఇంచెస్ అలాగే 1.5 ఇంచెస్ అని ఇస్తాను. ఇలా ఇచ్చేసి దీన్ని నేను మూవ్ అని చెప్పి ఇక్కడ ఇలా పెట్టుకుంటాను. ఇక్కడికి వచ్చేసి నేను ఏం చేస్తానంటే టీఆర్ అంటే ట్రిమ్ అనేది నేను తీసుకుంటాను. అంటే రెండు కూడా ట్రిమ్ తీసుకొని ఇక్కడ నేను మళ్ళీ ఏం చేస్తానంటే ఇవి ఇలాగా పెట్టుకుంటాను. సో ఇలా పెట్టుకున్న తర్వాత ఫర్ సపోజ్ మనం ఇక్కడ నుండి నేను ఒక 3 feet ఒక లైన్ నేను డ్రా చేసుకొని సో ఇక్కడ ఏం చేస్తానంటే నేను ఎంఐ అంటే మిర్రర్ అని చెప్పి ఇక్కడ సెలెక్ట్ చేసుకొని దీని తాలూకా సెంటర్ పాయింట్లో మనం సెకండ్ పాయింట్ పెట్టేసి ఎంటర్ కొడితే నాకు ఇలా వస్తుంది. అది అయిపోయిన తర్వాత ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఈ లైన్ని రిమూవ్ చేసుకొని సో ఇక్కడ నేను ఏం చేస్తాను ఫర్ ఎగ్జాంపుల్ ఒక రెక్టాంగులర్ బాక్స్ అనేది మనం తీసుకొని ఇక్కడ ఫస్ట్ కార్నర్ అనేది ఇలాగా తీసుకొని ఇక్కడ నేను ఏం చేస్తానంటే డి లెంత్ అని చెప్పి ఇక్కడ 3 feet 1.5 ఇంచెస్ అని ఇస్తాను. అది అయిపోయిన తర్వాత ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఆర్క్లో స్టార్ట్ ఎండ్ యాంగిల్ అనేది మనం తీసుకొని సో ఇక్కడ ఏం చేస్తానంటే ఈ పార్ట్ దగ్గర ఇక్కడ ఈ కార్నర్లోని అలాగే నాకు ఈ కార్నర్లోని ఇది ఇలా తీసుకుంటే నాకు ఏమవుతుంది అంటే ఇక్కడ ఒక డోర్ టైప్ లాగా వస్తుంది. దీన్ని నేను ఒక బ్లాక్ కింద క్రియేట్ చేసుకోవాలి కాబట్టి సో ఇప్పుడు ఏం చేస్తాను నేను ఇది బి అంటే బ్లాక్ అని చెప్పి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇది D2 అనే పేరు ఇచ్చేస్తే సో ఇక్కడ మనం పిక్ పాయింట్ అని చెప్పేసి ఒక పాయింట్ మనం పెట్టుకొని ఇక్కడ సెలెక్ట్ ఆబ్జెక్ట్ ఇలా పెట్టుకోండి. ఇక్కడ ఏం చేస్తానంటే నేను ఇది ఓకే అని చెప్తాను. అది అయిపోయిన తర్వాత మళ్ళీ నేను ఇక్కడ ఏం చేస్తానంటే మళ్ళీ ఇక్కడ సేవ్ నేను మళ్ళీ ఇక్కడ ఒక రెక్టాంగిల్ బాక్స్ అనేది నేను ఇక్కడ డ్రా చేసుకొని డి అని చెప్పి 4 ఇంచెస్ తర్వాత ఇక్కడ 2 ఇంచెస్ అని పెడతాను. సో అది అయిపోయిన తర్వాత ఇక్కడ మళ్ళీ మనం ఒక రెక్టాంగులర్ బాక్స్ తీసుకొని డి 1.5 ఇంచెస్ మళ్ళీ 1.5 ఇంచెస్ అని చెప్పేసి ఒక బాక్స్ని డ్రా చేసి ఇక్కడ మూవ్ అని చెప్పి సో ఆబ్జెక్ట్ని ఇక్కడ ఇలా పెట్టేసుకొని ఇక్కడ నేను ట్రిమ్ అని పెట్టుకొని సో ఇక్కడ నేను జే అంటే జాయిన్ అని చెప్పి ఇక్కడ ఇలా పెట్టుకుంటాను. ఇక్కడ ఒక లైన్ ఏం చేస్తానంటే ఒక 4 feet అని ఇస్తాను. సో ఇచ్చేసి ఎంటర్ కొడతాను. అది అయిపోయిన తర్వాత ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఎంఐ అంటే మిర్రర్ అని చెప్పి దీన్ని సెలెక్ట్ చేసి
ఇక్కడ దీని తాలూకా సెంటర్ పాయింట్ ఎంటర్ కొట్టిన తర్వాత ఈ లైన్ నేను ఇక్కడ తీసేస్తాను. అది అయిపోయిన తర్వాత ఇక్కడ ఏం చేస్తానంటే ఫర్ సపోజ్ ఒక రెక్టాంగిల్ బాక్స్ని ఇక్కడ తీసుకొని ఇక్కడ డి అని చెప్పి ఇక్కడ 3 feet 6 inches అని ఇచ్చేసి లెంత్ ఏమో 1.5 inches అని ఇక్కడ ఇస్తాను. అది అయిపోయిన తర్వాత ఇక్కడ ఏం చేస్తానంటే నేను ఆర్క్ అంటే స్టార్ట్ ఎండ్ యాంగిల్ అనేది ఇక్కడ నేను తీసుకొని ఇక్కడ నేను దీనికి అటాచ్ చేసుకొని సో ఇక్కడ ఇలాగా దీన్ని కూడా నేను ఏం చేస్తానంటే బి అని చెప్పి ఇక్కడ D1 అని చెప్పి పిక్ పాయింట్ ఇక్కడ మనం ఏం చేయాలంటే ఇది తీసుకొని ఇక్కడ సెలెక్ట్ ఆబ్జెక్ట్ అని మనం ఇలా పెట్టుకొని దీన్ని ఇక్కడ ఓకే అనేది చేసుకుంటాం. సో అది అయిపోయిన తర్వాత ఇక్కడ మళ్ళీ నేను ఏం చేస్తానంటే మళ్ళీ ఇక్కడ ఒక రెక్టాంగిల్ బాక్స్ తీసుకొని డి ఇక్కడ 4 inches అలాగే ఇక్కడ 2 inches అని చెప్పేసి మళ్ళీ మనం ఇలా తీసుకొని ఇక్కడ కూడా మనం ఒక రెక్టాంగులర్ బాక్స్ అనేది తీసుకొని ఇక్కడ డి అని చెప్పి 1.5 inches 1.5 inches అని మనం ఇచ్చేసి దీన్ని ఏం చేయాలంటే మనం మూవ్ అనే కమాండ్ తీసుకొని ఇక్కడ దీని తాలూకా సెంటర్ బేస్ ఇక్కడ మనం ఇలా పెట్టుకొని ఇక్కడ ఏం చేయాలంటే మనం ట్రిమ్ అని చెప్పి ఇక్కడ ట్రిమ్ చేసేసి దీన్ని ఏం చేయాలంటే మనం జే అంటే జాయిన్ అని చెప్పేసి సో ఇది మనం ఇలా కవర్ చేసుకొని ఇక్కడ ఒక లైన్ అనేది మనం తీసుకొని ఇక్కడ ఏం చేయాలంటే 2 feet 6 inches అని చెప్పి ఒక లైన్ ఇచ్చేసి దీనికి ఏం చేయాలంటే మనం ఇక్కడ ఎంఐ అంటే మిర్రర్ అని చెప్పి సో ఇక్కడ ఆబ్జెక్ట్ని మనం ఏం చేస్తామంటే సెంటర్కి ఇలా మనం పెట్టుకొని ఎంటర్ తీసుకొని ఇలా మనం పెట్టుకోవాలి. సో అది అయిపోయిన తర్వాత ఇక్కడ ఏం చేస్తానంటే ఒక రెక్టాంగులర్ బాక్స్ అనేది నేను ఇక్కడ స్టార్టింగ్ పెట్టుకొని డి అని చెప్పి 2 feet 6 inches అని పెట్టుకొని లెంత్ ఏమో 1.5 inches అని చెప్పి ఇలాగ పెట్టుకున్నాను. సో అది అయిపోయిన తర్వాత ఇక్కడ ఆర్క్లో స్టార్ట్ ఎండ్ అనేది మనం ఇక్కడ అంటే మనకి ఇక్కడ తెలుసు కాబట్టి మనం ఫస్ట్ ఏంటంటే ఇలాగా ఇన్స్టెంట్గా మనకు కావాల్సిన మనం పెట్టేసుకున్నాం అనుకోండి సో వర్క్ అనేది సింపుల్ అయిపోద్ది అనమాట. ఇక్కడ ఏం చేస్తాం మనం బ్లాక్ సో ఇక్కడ బి అని చెప్పి బ్లాక్ అని చెప్పి ఇక్కడ D3 అని చెప్పి ఇక్కడ మనం ఏం చేస్తాము ఒక పిక్ పాయింట్ తీసుకొని సెలెక్ట్ ఆబ్జెక్ట్ తీసుకొని ఇక్కడ ఇలాగా పెట్టుకుంటాం. దీన్ని మనం ఓకే అని చేస్తాం. ఇప్పుడు మనం ఏం చేయాలంటే LA అంటే లేయర్ తీసుకొని ఇక్కడ మనం ఏం చేయాలి డోర్ అని మనం ఇచ్చేసి ఆ డోర్కి ఒక కలర్ అనేది మనం చెప్పాలి కాబట్టి సో డోర్కి నేను ఒక పర్టికులర్ కలర్ ఇక్కడ సో ఇక్కడ ఒక కలర్ అనేది నేను ఇచ్చాను. ఓకే సో అది అయిపోయిన తర్వాత ఇక్కడ నేను ఏం చేస్తానంటే డోర్ అనే దగ్గరికి వెళ్ళిపోయి సో ఈ 3 సెలెక్ట్ చేసి ఇక్కడ నేను డోర్లో పెట్టుకుంటాను. ఓకే సో డోర్లో పెట్టుకున్న తర్వాత ఇక్కడ నేను ఏం చేస్తాను ఫస్ట్ నా ప్లాన్లోకి వచ్చాను ఇక్కడ. ఓకే సో నా ప్లాన్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ ఫస్ట్ మనకి
ఇక్కడ ఏంటి మనకి ఫర్ ఎగ్జాంపుల్ డైమెన్షన్లోకి వెళ్ళి లీనియర్లోకి వెళ్ళి ఇక్కడ ఫస్ట్ కార్నర్ ఎండ్ కార్నర్ తీసుకుంటే ఇక్కడ మనకి 4 feet 3 inches వచ్చింది. ఓకే, సో అప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ మనం ఫస్ట్ వాల్లోకి రావాలి. ఓకే, సో వాల్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ మనం ఏం చేస్తాము, ఇక్కడ ఆఫ్సెట్ అని చెప్పి 1.5 inches అని ఇక్కడ ఇలా ఇవ్వండి, అది రిమూవ్ చేసేయండి. ఆ తర్వాత ఎంఐ అంటే మిర్రర్ అని చెప్పి ఇది సెలెక్ట్ చేసుకొని దీని సెంటర్ పాయింట్ నుండి ఇలా తీసుకోండి. ఎంటర్ కొడితే ఇక్కడ నేనేమో ట్రిమ్ అని ఇక్కడ తీసుకున్నాను. అది అయిపోయిన తర్వాత ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే ఇందులో D1 కదా, సో D1 కాబట్టి ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఫర్ సపోజ్ నాకు ఇక్కడ ఏం చేస్తాను, RO అంటే రొటేట్ అని చెప్పి దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనం ఒక బేస్ పాయింట్ తీసుకొని నాకు ఇలా రొటేషన్ చేసుకున్నాను. రొటేషన్ చేసుకొని దీన్ని M అంటే మూవ్ అనేది నేను తీసుకొని ఒక బేస్ పాయింట్ నేను పెట్టుకుంటాను. ఓకే, సో ఇక్కడ నేను ఈ బేస్ పాయింట్లో నాకు ఎక్కడ ప్లేస్మెంట్ చేసుకోవాలి అనుకోవడానికి ఇక్కడ డైరెక్ట్గా నేను ఇక్కడ ప్లేస్మెంట్ చేసుకున్నాను. సో ఇది నేను ఇది సెలెక్ట్ చేస్తే ఇక్కడ నాకు డోర్ బ్లాక్లోనే ఉంది. ఓకే, సో అది అయిపోయింది. ఇక్కడ నాకు నెక్స్ట్కి వచ్చేసరికి ఇక్కడ చూడండి మనకి ఇందులో ఇక్కడ కూడా మనం ఏంటంటే ఒక ఇలా సెలెక్ట్ చేసుకొని ఆఫ్సెట్ 1.5 inches అది తీసుకొని ఇక్కడ ఇది తీసేసి ఆఫ్సెట్ ఏమో 3 feet అని పెట్టుకున్నాను. ఓకే, సో ఇక్కడ నేను TR అని చెప్పేసి దీన్ని ఇలా ట్రిమ్ తీసుకొని ఇక్కడ నాకు ఏం చేస్తానంటే ఇక్కడ మళ్ళీ నాకు ఇది ఎలా కావాలి, మనకి రొటేషన్ తీసుకోవాలి. ఫస్ట్ RO అని చెప్పి దీన్ని సెలెక్ట్ చేసి ఒక బేస్ పాయింట్ అని చెప్పి ఇలా నేను పెట్టుకుంటాను. ఓకే, అయితే ఇది లోపలికి కదా మనకి కావాలి, సో అందుకని ఇక్కడ MI అని చెప్పేసి ఇక్కడ ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ ఇచ్చేసాను. ఎంటర్ అని చెప్పి ఇది నేను ఇక్కడ డిలీట్ చేసుకున్నాను. అంటే అప్పుడు నాకు ఇలా వస్తుంది. ఇప్పుడు ఏం చేస్తాను నేను, ఇది M అంటే మూవ్ అని చెప్పి ఒక బేస్ పాయింట్ మనం తీసుకొని ఇక్కడ మనకి ఎక్కడైతే మనకు కావాలనుకుంటున్నామో ఆ ఏరియాలో మనం ఈ బ్లాక్ని ఈజీగా మనం యాడ్ చేయడానికి అవుతుంది. అయితే ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఫర్ సపోజ్ ఇక్కడ ఒక లైన్ నేను డ్రా చేసుకొని ఇక్కడ MI అని చెప్పేసి నేను ఇది సెలెక్ట్ చేసి ఎంటర్ కొట్టి దీని సెంటర్కి ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ ఎంటర్. ఆ తర్వాత ఇక్కడ నేను ఏం చేయాలంటే మళ్ళీ నాకు దీనికి ఆఫ్సెట్ ఉండాలి కదా, ఆఫ్సెట్ ఏమో 3 feet అని చెప్పేసి ఇది ఇలా పెట్టేసుకోండి. ఇక్కడ నేను TR ట్రిమ్ అని చెప్పి ఇక్కడ నాకు ఈ రకంగా ఈ రూమ్కి నాకు ఇక్కడ ఇలాగా ట్రిమ్ అయిపోతుంది. సో ఇక్కడ కూడా మనకి ఇలా అవుటర్ పార్ట్లో ఉన్నారు కాబట్టి సో ఇక్కడ ఏం చేస్తానంటే డైరెక్ట్గా మనం ఇక్కడ
ఒక లైన్ తీసుకొని ఇక్కడ నేను ఆఫ్సెట్ అని చెప్పి 1.5 ఇంచెస్, ఇక్కడ ఏం చేస్తానంటే ఆఫ్సెట్ ఇక్కడ 3 feet, ఇక్కడ నేను ట్రిమ్ అని తీసుకొని ఇక్కడ నేనేం చేస్తానంటే దీనికి కాపీ అని చెప్పి, సో దేన్ని నేను ఇక్కడ ఇది సెలెక్ట్ చేసి ఒక బేస్ పాయింట్ మనం పెట్టుకొని నాకు ఇక్కడ ఏంటంటే నేను ఈజీగా నేనులాగా పిక్ చేసుకుంటాను. అంటే నాకేమవుతుందంటే ఇక్కడ వర్క్ అనేది కాస్త స్పీడ్ అవుతుంది అన్నమాట. సో మనకి ఇంకా మిగతాది రేపు ఏంటంటే రేపు క్లాస్లో డిజైనింగ్ సెంటర్ అంటే ఏడీసీ అని చెప్పేసి మనకు ఒక కమాండ్ ఉంటుంది. ఆ కమాండ్ ద్వారా మనం బ్లాక్స్ని మనం ఎలా తెచ్చుకోవాలి, దాన్ని ఎలా యాడ్ చేయాలనేది మనం చూద్దాం. ఓకే, సో ఇక్కడ సేవ్ చేసి